సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉంటే నేను చైర్మన్గా ఉండగా వారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. చంపా వీరభద్రరావు వీలునామాలో కూడా ఈ గంజాయి మార్కెట్ యార్డ్ ల్యాండ్ అనేది సోమసుందర్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన సొంత ల్యాండ్ ఇచ్చారు. నా ఇంటికే లక్షలాది రూపాయలు అన్ని మా నాన్న చేశాడు, మా నాన్న చేశాడు, మా నాన్న చేశాడు. మరి ఈయన ఏం చేశాడో తెలియదు. వాళ్ళ నాన్న చేశాడన్న పళ్ళు 15.5 ఎకరాలు ఇసుక మాఫియా, మట్టి మాఫియా. ఇప్పుడు గోపాలపురంలో అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం ప్లేట్ల మీద ఉన్న దాంట్లో రాత్రి కేసులు పెట్టి 18 మంది యువకులు సెంట్రల్ జైలు పాలు చేయడం జరిగింది. మొన్న రాలీ గ్రామంలో ఒక యువకుడికి పీకు కూడా తెగిపోతే కేవలం అది గంజాయి మత్తులో జరిగిన సంఘటన. ఆ లారీలు వదిలేయడమే కాకుండా వాళ్ళ మీద నాడు నేడు పేరు చెప్పి గతంలో కట్టిన బిల్డింగ్లే, గతంలో డెవలప్ చేసిన వాటికి ఆధునీకరణ మరమ్మతుల పేరుతో మీరు గెలిచిన తర్వాత ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేస్తారు? కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముందు యువతని కాపాడుకోవడానికి గంజాయి రహిత కొత్తపేటగా డ్రగ్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నా. ఇక్కడ రావులపాలెం గ్రామం కొత్తపేట కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ అభ్యర్థి అయిన శ్రీ బండారు సత్యానందరావు గారితో మాట్లాడడానికి వచ్చారు. బండారు సత్యానందరావు గారు ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అపోజిషన్లో ఉన్న చిల్లా జగిరెడ్డి గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఈ ఇద్దరి మధ్యలో పవర్ స్ట్రగుల్ ఉండబోతుందా? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, అలాంటి స్టార్ట్ అయింది, మీ ప్రచారం కూడా స్టార్ట్ అయింది. ఈసారి మీతో పాటు మీ బ్రదర్ కూడా మీకు సపోర్టింగ్గా వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మూమెంట్? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. మా కుటుంబంలోనే చిన్న లోటు ఉండేది గతంలో, మా తమ్ముడే అభ్యర్థిగా ఉండడం. కానీ ఈనాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిగా ముందుకెళ్ళడం, అందరూ కూడా పూర్తిగా నాకు సహాయ సహకారాలు అందివ్వడం, ప్రజల్లో కూడా అపూర్వమైన స్పందన ఉండటం, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి పనితీరు మీద ప్రజల్లో వ్యతిరేకత ఈనాడు నాకు కలిసి వస్తూ ఉన్నాయి. రేపు రాబోయే ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి మెజార్టీతో నేను గెలవబోతున్నాననే విషయాన్ని తెలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఒక జంపా వీరభద్రరావు ట్రస్ట్ ఉందని, దాంట్లో ల్యాండ్స్ పోయాయని, కాజేశారని. అసలు ఈ స్టోరీ అంతా ఏంటి సార్? ఏం జరుగుతుంది ఇక్కడ? జంపా వీరభద్రరావు భూములు అనేది వారు ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన ఉమామహేశ్వరరావు గారికి ఆయన భూములు 1984లో ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. 96లో వారు నన్ను కలుసుకుని ఒక కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపానికి కొంత భూమి వారి ద్వారా సేకరించడం జరిగింది. తర్వాత జన్మభూమి కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ జంపా వీరభద్రరావు గారి ద్వారా పునుకొల్లు ఉమామహేశ్వరరావు గారికి ఆ భూములు వెళ్ళటం, పునుకొల్లు ఉమామహేశ్వరరావు గారు కొన్ని కార్యక్రమాలు ఆయన మీద ఉన్న అభిమానంతో చేయడం జరిగింది. అంతే తప్ప జంపా వీరభద్రరావు గారి పేరు మీద ఒక ట్రస్ట్ కానీ, జంపా వీరభద్రరావు గారు పేరు మీద ట్రస్ట్కి ఆ భూములు కానీ ఏనాడు కూడా దఖలుపడలా. ఎప్పుడు అవి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు. ఆ ట్రస్ట్ పేరు మీద ఏ విధమైన భూములు లేవు. కానీ కావాలని రాజకీయంగా బురద జల్లడానికి పదే ఆరోపణలు చేస్తూ నా ప్రత్యర్థి జగిరెడ్డి గారు ఎన్నికల ముందు తీసుకొస్తూ ఉంటాడు. 2018లో ఇదే విధంగా అల్లరి చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2018లో, తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల ముందు మళ్ళీ అదే వివాదాన్ని 40 ఏళ్ల నా జీవితంలో ఏ విధమైన ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఏ విధమైన ఆధారాలు లేవు, ఏ విధమైన అవకాశాలు లేవు. అయినా కానీ కావాలని దీన్ని పట్టుకుని బురద జల్లి నా యొక్క క్యారెక్టర్ని అసెస్మెంట్ చేసి ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలా, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ దాని మీద ఆ భూములకు సంబంధించి 2015లో వారు అమ్మేసుకోవడం జరిగింది. ఆ భూములు అమ్ముకున్న తర్వాత వారు కొన్ని స్కాలర్షిప్ లాంటివి పిల్లలు చేయాలనే ఆలోచనతో భూములు అమ్మేసిన తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లలకి స్కాలర్షిప్ ఆలోచనతో నన్ను చైర్మన్గా పెట్టుకుని నన్ను ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయమంటే నేను చేశాను. ఆ యొక్క భూములు అమ్మిన వారు కూడా అందులో ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2015లో. 2015లో భూములు అమ్మిన ఒక 5-6 మాసాల తర్వాత ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే పిల్లలకి స్కాలర్షిప్లు అందివ్వాలని. దానిని అడ్డం పెట్టుకుని మీరు ట్రస్ట్ లేదన్నారు, ఇప్పుడు ట్రస్ట్ ఉంది, మీరు
నేను ఛాలెంజ్ చేశాను అతనికి, నీకు సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉంటే ఆ భూములు జంపా వీరభద్రరావు ట్రస్టుకి చెంది ఉన్నా, ఆ పేరు మీద ఒక ట్రస్ట్ ఉన్నా, ఆ భూముల ట్రస్టుకి చెంది ఉన్నా నువ్వు నిరూపించు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను తక్షణం అని చెప్పడం జరిగింది. దానికి సరైన సమాధానం ఉండదు. కానీ నేను రిజిస్టర్ చేసిన ట్రస్ట్ నా పేరు మీద, నేను చైర్మన్గా పెట్టింది వారి యొక్క కోరిక మేరకు కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం పెట్టింది. ఎప్పుడో భూములు అమ్మేసిన తర్వాత పెట్టిందని తీసుకొచ్చి ఇదిగో ట్రస్ట్ ఉంది, మీరు ఏదో ఆవేళ మాట్లాడారు, మీరు రాజీనామా మీరు రాజకీయ సన్యాసం చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదం, సిగ్గు చేయటం వ్యవహారం. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ భూములు ట్రస్టుకి చెందినవని కానీ మీరు నిరూపిస్తే తక్షణం రాజకీయ సన్యాసం చేస్తాను. లేదంటే మీరు ఆ విషయం మీద మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. దాని మీద ఇంక నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా నేను స్పందించడం కానీ హోందాగా వ్యవహరించావు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంకా మీలాంటి ఒక బుద్ధి జ్ఞానం లేని మాటలకి ఏదో నోటుకొచ్చినట్టుగా ఏది పడితే ఏదో ఆరోపణలు చేసేదానికి నేను స్పందించడం కూడా అనవసరం అని భావిస్తూ ఉన్నాను. ఇది రాజకీయం చేస్తూ కావాలని మాట్లాడడం తప్ప ఎంత మాత్రం కూడా భూములకు కానీ ట్రస్ట్కి కానీ సంబంధం లేదు. జంపా వీరభద్రరావు వీలునామాలో కూడా ఎంత మాత్రం కూడా ఈ భూములకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ తద్వారా ఏదైనా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఏదైనా చేయడం కానీ ఎక్కడ ఇందులోనూ లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కిరాణా షాపుల్లో కూడా గంజాయి దొరుకుతుందని ఒక ఆరోపణ చేశారు. ఆర్యవైశ్య సభ్యులు చాలా మంది కిరాణా షాపులు రన్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళని కించపరిచారు అన్న భావన వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు. కేవలం దాన్ని ఏమంటారు, దాన్ని ఎలా చూడాలంటే ఇది కేవలం వైసీపీ వాళ్ళు చేసుకునే రాజకీయం. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఇక్కడ పిల్లలు డ్రగ్స్ బారిన గంజాయి బారిన పడి వాళ్ళ యొక్క జీవితాలు చాలా దెబ్బతింటా ఉన్నాయి, యువత నాశనం అయిపోతా ఉంది అనే దృష్టితోటైన ఈ గంజాయి కిరాణా కొట్టులో వస్తువు మాదిరిగా సందున దొరుకుతుందనేది తెలియజేయడం కోసం ఆయన కిరాణా కొట్టు అనే దొరుకుతుందా అనే మాట మాట్లాడటం జరిగింది. దాన్ని పట్టుకుని వీళ్ళు గంజాయిని అదుపు చేయాలా, గంజాయి లేకుండా చెయ్యాలనే ఆలోచన కాకుండా కేవలం ఇవాళ కిరాణా వర్తకుల్ని లేదా ఆర్య వయసుల్ని కించపరిచారు. ఆర్య వయసులు అనే మాట ఆయన ఎక్కడా వాడలేదు. అసలు ఒక చాంబర్ అనేది అన్ని వర్గాలు ఉంటాయి, ఒక కిరాణా షాపులు అనేది అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రావులపాలెంలో 20 షాపులు ఉంటే 20 షాపుల్లోనే సగం మంది ఇతర వర్గాల వల్లే సగం మంది ఆర్య వయసులు ఉండొచ్చు. అసలు ఆర్య వయసులకి దీన్ని ఆపాదించి చాంబర్ వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద బురద జల్లనే ఆలోచనతోటే వాళ్ళు ఈ కార్యక్రమాలు చేశారు తప్ప అసలు చాంబర్ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఈనాడు మనకు ప్రధాన సమస్య ఏమిటి, గంజాయి అనేది ఎక్కడా కూడా యువతకు అందకుండా చేయాల్సిన బాధ్యతను విస్మరించి దానిని గుర్తు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద లేనిపోని వక్రీకరించి దాన్ని కించపరిచాడు అని మాటలు వక్రీకరించి ఆయన ఆర్య వయసుల వరకు ఆర్య వయసులోనే మాట్లాడినప్పుడు ఆర్య వయసులకి ఎంతవరకు దానికి సంబంధం ఉందో మరి ఆయన మాట్లాడిన మాటలు చూస్తేనే అందరికీ అర్థం అవుద్ది. దీని అంతా కూడా మేము ఖండించడం జరిగింది. ఇది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం. అండ్ ఇంకొకటి వాళ్ళు ఏమంటున్నారంటే మార్కెట్ యార్డ్ ల్యాండ్ అనేది సోమసుందర్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన సొంత ల్యాండ్ ఇచ్చారు, సొంత ల్యాండ్ కానీ అది టీడీపీ వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళు అది డెవలప్ చేసినట్టుగా వస్తుంది అంటున్నారు. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి 94లో ల్యాండ్ ప్రపోజల్స్ పెట్టారు. ల్యాండ్ కొంతవరకు ల్యాండ్ రన్నింగ్ లో ఉంది, ఈ ల్యాండ్ రన్నింగ్ లో ఉంది. నేను ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ కూడా నా హయాంలో జరిగింది. ఇది నా హయాంలో జరిగింది. దీని అభివృద్ధిలో నా కృషి ఉంది. ఇక్కడ దళారులు రాజ్యం వేయలేవారు అరటి మార్కెట్లో. ఆ దళారుల దగ్గరికి వెళ్ళి రైతు అమ్ముకుందామంటే కూడా అతను కోరుకున్న ధరకి అమ్ముకోలేనటువంటి పరిస్థితి. చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఉండేది. వాళ్ళ దయాదాక్ష్యాల మీద ఆధారపడవలసి ఉండేది. దళారుల దయాదాక్ష్యం, దళారుల పేర్లు నేను చెప్పను కానీ ఆనాడు మోనోపలిగా రైతులు కూడా ఏవి మాట్లాడే పరిస్థితుల్లో గుత్తాధిపత్యం జరిగేది. తర్వాత ఈ యార్డు కట్టడం, ఈ యార్డులోకి అరటి మార్కెట్ని తరలించు కూడా చాలా కష్టపడవలసి వచ్చింది. మేము ఆనాడు ఈ దళారులు అడ్డుకుని దీన్ని రైతులను రెచ్చగొట్టి లేదా ఇక్కడ కొనే వ్యాపారులు రెచ్చగొట్టి ఈ సైకిల్ మీద తెచ్చేవారిని కూడా రెచ్చగొట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేశారు. మమ్మల్ని కూడా లొంగ తీసుకోవడానికి ప్రలోభ పెట్టడానికి నా ఇంటికే లక్షలాది రూపాయలు తీసుకుని నా ఇంటికి వచ్చారు. నేను అవతల పంపన్నాను. ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడే యాడ్ని దీన్ని అభివృద్ధి చేయాలనేది
నేను పేర్లు ఆ విషయాలు నేను స్పష్టంగా చెప్పను, కానీ చాలా పెద్ద మొత్తమే నాకు ఆఫర్ చేశారు. ఏదో యార్డుని మీరు అలా వదిలేయండి, మేము బయట వ్యాపారం మామూలుగా చేసుకుంటామంటే దాన్ని కుదరదని చెప్పి వారు ఎన్నో అడ్డంకులు కల్పిస్తే అవసరమైతే మా సొంత డబ్బులు నష్టపోయి అప్పుడు జనార్దన్ రాజు గారు లేదా కుడుపూడి పట్టాపు గారు, జక్కంపూడి వెంకటస్వామి గారు ఇలాంటి చాలా మంది చేత పెట్టుబడులు ఎట్టించి ఈ వ్యాపారులు రైతుల దగ్గర సైకిళ్ళు వచ్చిన తర్వాత కొనటం కూడా మానేస్తే మేము కొనిపించి ఒక 6 రోజులు యార్డుని రెగ్యులేట్ చేయించి ఆ రోజు గట్టిగా నిలబడి ఇక్కడ వ్యాపారం జరిగేలా చేయడం జరిగింది. ఆనాడు అంత గట్టిగా కృషి చేయకపోతే ఈనాడు యార్డు ఉండేదే కాదు. ఈ యార్డులో ఇటు స్వేచ్ఛగా వ్యాపారులు అమ్ముకోవడం కానీ, అరటి షావుకారులు కొనుక్కోవడం కానీ, లేక వేలాది మంది ఇక్కడ కార్మికులు లేదా హమాలీలు కానీ, చెత్త చుట్టేవారు కానీ, సైకిల్ వెండర్స్ కానీ, ఆటో వారు కానీ, లారీ వాళ్ళు కానీ ఇలా వేలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారంటే ఆనాడు మేము చేసిన కృషి ఇప్పటికీ నేను యార్డు చూస్తే గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆసియాలోనే అతి పెద్ద అరటి మార్కెట్ యార్డు రావులపాలెం పేరు తెచ్చుకుందంటే మేము గర్వపడుతూ ఉంటాం. ఎందుకంటే దీని నిర్మాణంలో కానీ, దీన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ఈ వ్యాపారాన్ని ఇక్కడ తరలించి తీసుకొచ్చి ఇక్కడ దీని ఇంత వృద్ధి చేయడంలో కానీ 100కి 100 పాలు మా పాత్ర ఉంది. కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారికి ఒక వాడుక ఉంది, అన్ని మా నాన్న చేశాడు, మా నాన్న చేశాడు, మా నాన్న చేశాడు. మరి ఈయన ఏం చేశాడో తెలియదు. వాళ్ళ నాన్న చేశాడన్న పళ్ళు స్థల సేకరణ వరకు ఆయన ప్రతిపాదనలు పెట్టాడు. స్థల సేకరణ వరకు పూర్తయ్యే ప్రైమ్లో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన ప్రతి ఇటక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేసిన పనే. దీన్ని ఆయన అకౌంట్లో వేసుకుని దీన్ని ఏదో మాకు మంచి పేరు వచ్చేస్తుంది, దీన్ని కూడా మనం ఆయనకి రాకూడదు కాబట్టి మా వైపు మళ్లించుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అది ఇదే కాదు, కొత్తపేట నియోజకవర్గంలో ఇంకా 3-4 పాలెం డాగలవరపాలెం బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి నేను పంచాయతీరాజ్ మినిస్టర్ కోటగారి విద్యాధరరావు గారి చేత శంకుస్థాపన చేయించాను. అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ మళ్ళా కోడెల శివప్రసాదరావు గారు, అప్పుడు స్పీకర్ బాలయోగ్ గారు, అప్పుడు హోంమంత్రి మాధవరెడ్డి గారు, వీళ్ళందరినీ మెట్ల సత్యనారాయణరావు గారు అప్పుడు మంత్రి, వాళ్ళందరి చేత ఓపెన్ చేయించాను డాగలవరపాలెం బ్రిడ్జి. ఇప్పుడు కూడా డాగలవరపాలెం బ్రిడ్జి మా నాన్న తెచ్చాడంటాడు. కొత్తపేటలో ప్రభుత్వ హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయించాను. అది మన అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గారి చేత శంకుస్థాపన చేయించాను. అప్పుడు మళ్ళా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేత 99లో 50 పడకల కొత్తపేట హాస్పిటల్ కోట్లాది రూపాయలతో నిర్మించాం, దాన్ని ఓపెన్ చేయించాను. అది కూడా మా నాన్నగారు తెచ్చాడంటారు. లేదా ఇక్కడ అంకాలమ్మ గుడి దగ్గర వాటర్ ట్యాంక్ కట్టించాం బొబ్బర్లంకలోది 55 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తెప్పించాను. అది కూడా మేము చేసాం. ఆ వాటర్ ట్యాంక్ కూడా మాది ఇప్పుడు వాళ్ళ ఇది ఎల్ఈడి స్క్రీన్లో కూడా చూపించారు. ఆ వాటర్ ట్యాంకులు అయ్యాను మేము కట్టించేవని. అక్కడ అంకాలమ్మ గుడి కాడ బొబ్బర్లంకడ 55 కోట్లు నేను తెచ్చాను మన కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళకి అలవాటు. మేము చేసిన కార్యక్రమాలు కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం. ఇక్కడ రావులపాలెంలో ఏ అభివృద్ధి చేసినా నేనే చేశాను. ఒక ఎంఆర్ ఆఫీస్ కట్టినా, ఒక ఎండో ఆఫీస్ కట్టుకున్నా, ఒక పోలీస్ స్టేషన్ కట్టుకున్నా, ఒక సొసైటీ బిల్డింగ్ కట్టుకున్నా, ఒక కాలేజీ బిల్డింగులు కట్టుకున్నా, ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నా, అనేక కార్యక్రమాలు బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు వేసుకున్నా, లేదా సోమసుందరెడ్డి నగరాన్ని పెట్టుకున్నారు. ఇవాళ ఇళ్ల స్థలాలకి 15.5 ఎకరాలు నేను ఆ భూమిని సేకరించి పట్టాలు ఇవ్వకుండా నేను ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది 2004లో. నేను ఓడిపోయిన తర్వాత పట్టాలు ఇచ్చి సోమసుందరెడ్డి నగరాన్ని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా 7 జనాలు తెలియదు సోమసురెడ్డి నగరం సోమసురెడ్డి గారు తెచ్చారా అని అనుకునే పరిస్థితి. ఆడే 15.5 ఎకరాలు రావులపాలెంలో సోమసురెడ్డి నగర్ పేరు మీద ఉన్నది నేను తెచ్చిన భూములు. ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు. నేను చేసిన పనులే చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు గుర్తించాలనుకునేవాడిని. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చాక ఇలాంటి వాటిని మాట్లాడినాక కనీసం చేసిన పని కూడా చెప్పుకోకపోతే ప్రజలు ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే అదే నిజం అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. అదే విషయం జంపా వీరభద్రరావు ట్రస్ట్ భూముల్లో కూడా చెప్తా ఉన్నాను. పదే ఏదో చేతకానోపులు చెత్త ఆరోపణలు జంపా వీరభద్రరావు భూములు అంటాడు, లేదా షిఫ్ట్ ఆపరేటర్లు అంటాడు, అంగన్వాడీ పోస్టులు అంటాడు. చెత్త ఆరోపణలు కాదు, నీకు దమ్ముంటే వాటిని నిరూపించు. సరైనదా అలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను దేనికైనా సిద్ధం. లేదా నోరు అదుపులో పెట్టుకుని ఇంతటితో అవి కట్టిపెట్టు, లేదా నీ కర్మ నీ విద్యతకు వదిలేస్తున్నాను. వాళ్ళు మీ మీద చేస్తున్న ఆరోపణలు ఓకే. ఇప్పుడు మీరు వాళ్ళ మీద కొన్ని మాటలు చెప్పారు అనమాట. ఎస్సీ వాళ్ళ మధ్యలో తగులు పెట్టారని కానీ, వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కావాలని తీసుకొని వెళ్ళి కొట్టించారని కానీ, అంబేద్కర్ బొమ్మ ఉన్న ప్లేట్ల మీద వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ వాళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అనవసరంగా కొట్టించారని కానీ, లేదా గంజాయి అమ్ముతున్నారని కానీ, ఇలా మీరు కొన్ని అభియోగాలు చేశారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఈ అన్నిటిలో కూడా అధికార పార్టీగా శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి యొక్క అండదండలతో ఇవన్నీ జరిగాయి అనేది ప్రజలందరూ చెప్తున్న మాట.
దానికి ప్రజలందరి నోటే కాదు ఈ అన్నిటికీ కూడా దానికి బలంగా వారి యొక్క అండదండల వల్లే ఇవన్నీ జరిగాయని కూడా నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు గోపాలపురంలో అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం ప్లేట్ల మీద ఉన్న దాంట్లో రాత్రి కేసులు పెట్టి దేశద్రోహ కేసుల కింద 18 మంది యువకులు జైలు తీసుకెళ్ళడం, సెంట్రల్ జైలు పాలు చేయడం జరిగింది. ఆ విషయంలో నాకు తెలియదు అని ఆయన మాట్లాడటం అనేది అసమంజసం. అదేవిధంగా ఇక్కడ గంజాయి విచ్చలవిడిగా అన్ని గ్రామాల్లో అనేక మంది సూసైడ్ చేసుకున్నారు, అనేక ఘోరాలు చేసుకున్నారు. మొన్న రాలి గ్రామంలో ఒక యువకుడికి పీకు కూడా తెగిపోతే కొద్దిపాటి ప్రాణాపాయం తగ్గింది, కొద్దిపాటి ఇదిలో, లేదంటే అతను ఆ కుర్రబాడి కూడా ప్రాణాలు కోల్పోయేవాడు. కేవలం అది గంజాయి మత్తులో జరిగిన సంఘటన. ఇలాంటి వాటిని చూసినప్పుడు దాని మీద ఆ గంజాయిని అదుపు చేసి గంజాయి యువతకి చేరకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉంది. దానికి కూడా శాసనసభ్యుడు బాధ్యత వహించాలి. ఈ నియోజకవర్గంలో గంజాయి విచ్చలవిడి సరఫరాని అరికట్టడంలో అది ఘోరంగా వైఫల్యం కాదు కదా. అనేక కేసులు నమోదయ్యాయి. దీనిని బాధ్యత మరి ఎవరు వహించాలి? ఈ నియోజకవర్గంలో ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన చొరవ చూపి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత అతని మీద ఉంది. అదే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాంటి అవినీతి గురించి లేదా దోపిడీల గురించి లేదా కబ్జాల గురించి ప్రశ్నిస్తుంటే నా మీద ఏమి అనడానికి ఆయనకు అవకాశం లేక లేనిపోయింది ఒక జంపా వీరభద్రరావు ట్రస్ట్ పట్టుకొస్తాడు, లేదా షిఫ్ట్ ఆపరేటర్లు అంటాడు, లేదంటే అంగన్వాడీ టీచర్లు అంటాడు. ఈ 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నేను 1982లో తెలుగుదేశం పార్టీలో చేరాను. 1985 నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా అధికారం ఉన్నా లేకపోయినా 7 సార్లు పోటీ చేసి 8వ పోటీకి వెళ్తా ఉన్నాను. 3 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. అదే ఇంతవరకు నా మీద ఏ విధంగానూ స్పష్టంగా ఒక్క ఆరోపణ కూడా చెప్పలేని పరిస్థితి, లేనిపోని బురదల్లడం తప్ప. జంపా వీరభద్రరావు దాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. దానికి మించి ఆయన దగ్గర ఏదన్నా ఉంటే ఛాలెంజ్ చేశాను నేను, దాన్ని నిరూపించాలి తప్ప పదే దాన్ని మాట్లాడుతూ అర్థం బద్దం లేని వాదన పెట్టడం అనేది సరికాదు. సో ట్రస్ట్ ఉంది, కాకపోతే వాళ్ళు చెప్తున్న టైం లైన్ లో లేదు. ట్రస్ట్ అనేది భూములకు సంబంధించి కాదు. భూములు అమ్మి వేసిన తర్వాత నేనే ఏర్పాటు చేశాను. ఇప్పుడు నేను ఏర్పాటు చేసిన ట్రస్ట్ వాళ్ళ కోరిక మేరకు నా పేరు మీద ఏర్పాటు చేశాను. దానిని నేను చేసిన దాన్ని ట్రస్ట్ లేదని నేను ఎందుకంటాను? నేను భూములకు సంబంధించి మాట్లాడాను. భూములకి సంబంధించి ఏ విధమైన ట్రస్ట్ లేదు. ఈ భూములు ఏ విధమైన ట్రస్ట్కి చెందినవి కాదు. అయితే ఇప్పుడు మీరు ఇంకొక అభియోగం మీ సోషల్ మీడియా కానీ మీ వాళ్ళు కనిపిస్తున్న మేజర్ అభియోగం ఏంటంటే ఆయన ఇసుక అమ్ముకున్నారు అని ఇక్కడ లోకల్గా. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఇసుక మాఫియాకి సపోర్ట్ చేశారు అనేది మీ వెరీ స్ట్రాంగ్ అభియోగం. దీని గురించి ఏమంటారు సార్? ఇసుక జరుగుతుంది, ఇసుక మాఫియా ప్రభుత్వమే ప్రోత్సహించినట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. ఇసుక మాఫియా, మట్టి మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. మేము కరోనా సమయంలోనే దీన్ని అడ్డుకోవడానికి ఇళ్ల స్థలాల పేరుతో మెరక చేస్తున్నాం. ఇళ్ల స్థలాల పేరుతో ఇళ్ల స్థలాలు ఒక లారీ తోలుతూ బయటకు 100 లారీలు తోలిన పరిస్థితులు మేము గమనించడం జరిగింది. అప్పుడే ఆ లారీలు కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్ కూడా అప్పగించడం జరిగింది మా పార్టీ గారు. పోలీస్ స్టేషన్కి అప్పగిస్తే ఆ లారీలు వదిలివేస్తే అవి అడగడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే మా వాళ్ళ మీద నేను కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఎందుకు వదిలేశారని మా వాళ్ళు ధర్నా చేస్తే నేను వాళ్ళకి మద్దతుగా వెళ్ళాను. ఆ రోజుని ఆ లారీలు వదిలేయడమే కాకుండా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 18 మంది మీద మా పార్టీ ఇంపార్టెంట్ లీడర్లందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. తర్వాత వానపల్లిలో పెట్టారు, తర్వాత రాలీలో పెట్టారు, తర్వాత ఇంకా 2-3 చోట్ల ఇదే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఈ దోపిడీని, మట్టి దోపిడీని పాల్పడటం జరిగింది. ఎవరికి కంప్లైంట్ చేసినా, కలెక్టర్కి చెప్పినా, మైన్స్ వాళ్ళకి చెప్పినా, లేదా హెడ్ వర్క్స్ వాళ్ళకి చెప్పినా, ఎవరికి రెవెన్యూ వాళ్ళకి ఎవరికి పోలీసుకి చెప్పినా, ఎవరికి చెప్పినా కూడా చలనం లేనటువంటి పరిస్థితి. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ అక్రమ దోపిడీని ఎలా అరికట్టాలో తెలియని పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్రంలో ప్రజానీకం ఉండిపోయారు, ప్రతిపక్షాలు ఉండిపోయి. రాష్ట్రంలో అదే విధమైన పరిస్థితి, కొత్తపేట నియోజకవర్గంలో కూడా అదే విధమైన పరిస్థితి. మీరు ఇందాక మాట్లాడుతూ నాడు నేడు అనేది ఒక పెద్ద స్కామ్ అని చెప్పారు. అది ఏ విధంగా స్కామ్ అంటారు? వాళ్ళేమో పిల్లలు ఇంగ్లీష్ చదువులు వచ్చాయంటారు, డిజిటల్ లైబ్రరీస్ వచ్చాయంటారు, కలెక్ట్ చేశారంటారు. మరి దీన్ని వాళ్ళు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చాలా ప్రౌడ్గా ప్రొడ్యూస్ చేస్తున్న, ప్రజెంట్ చేసుకుంటున్న స్కీమ్ నాడు నేడు. అలాంటి దాన్ని స్కామ్ అని ఎలా అంటారు సార్? నాడు నేడు అనేది కాన్సెప్ట్ మంచిదే, చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం దానికి దోపిడీకి అడ్డగా మార్చుకుంది. నాడు నేడు పేరు చెప్పి గతంలో కట్టిన బిల్డింగ్లే, గతంలో డెవలప్ చేసిన వాటికే
కేవలం ఆధునీకరణ మరమ్మతుల పేరుతో, ఇంప్రూవ్మెంట్స్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడింది. ఆనాడు బిల్డింగ్ కట్టడానికి 50 లక్షలు అయితే ఇలా మరమ్మతులకు 50 లక్షలు ఖర్చు పెట్టారు. అందులోనే దోపిడీ ఇమిడై ఉంది. వాళ్ళు వేసిన రంగులు, లేకపోతే వాళ్ళు వేసిన టైల్స్, వాళ్ళు వేసిన కరెంటు, వాళ్ళు వేసిన అక్కడ శానిటైజేషన్ పనులు కానీ ఏవి చేసినా అవన్నీ కూడా ఒకే సింగిల్ విండోలో రావులపాలెంలో ఆయనే నాడు నేడు స్కూల్ నియోజకవర్గంలో అన్నీ కూడా ఆయన చేతుల మీదుగానే అవి పనులు చేపట్టడం, అందులో అనేక రకాలైనటువంటి ఉన్న ఎస్టిమేషన్కి చేసిన పనులకి పొంతలు లేకుండా భారీ దోపిడీ జరిగిందని దాన్ని స్టడీ చేసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుద్ది. గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్ కమిటీ చైర్మన్లు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. నాడు నేడుని అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడ్డారనేది వాస్తవం. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఇలాంటివన్నీ పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. వాలంటీర్ సచివాలయం ఎంప్లాయీస్ని తీసుకొచ్చారు. వీటన్నిటి వల్ల జనాలకి పెన్షన్స్ ఇవ్వడానికైనా, జనాలకు అందుబాటులో ఉండడానికైనా సరే గవర్నమెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అన్న కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్. దీని గురించి మీరు ఏమంటారు? అర్థమైపోతుంది కదా ప్రభుత్వం యొక్క డొల్లతనం. వాళ్ళు వాలంటీర్లు పెట్టారు, సచివాలయ ఉద్యోగులను పెట్టారు, సచివాలయాలు కట్టారు, పెద్ద గొప్పగా ఆర్బీఐలు కట్టారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఈనాడు వాలంటీర్ లేకపోతే ప్రభుత్వం నడవదన్నట్టుగా వీళ్ళు తయారు. పెన్షన్లు ఇంటింటికి పట్టుకెళ్ళి ఇచ్చే పథకాన్ని ఈనాడు వాలంటీర్లు ఎన్నికల కమిషన్ వాళ్ళ విధుల నుంచి పక్కకు తప్పుకోవని కారణాన్ని సాగుగా చూపి తెలుగుదేశం మీద బురద చల్లడానికి పెన్షన్లు పంపిణీ చేయకుండా వాళ్ళనే పెన్షన్దారులనే డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్ళమంటాం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. ప్రభుత్వం దగ్గర సమర్థత ఉంటే ఆ పెన్షన్లు ఈనాడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, లేదా విఆర్ఓలు ఉన్నారు, మరి వాళ్ళ ద్వారా ఇంటింటికి ప్రజలకు ఇబ్బందులు చేయకుండా ఉన్న సిస్టాన్ని ఫాలో అవ్వకుండా ఈనాడు ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే కేవలం ఈ ప్రభుత్వం రాజకీయ క్రీడ ఆడుతూ ఉంది. ఆ రాజకీయ క్రీడలో భాగంగానే పెన్షన్దారుల్ని నేరుగా ఇప్పుడున్న ఇంటికి పట్టుకెళ్లే విధానం కాకుండా ఆ విధంగా చేయకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే మేము ఇంటికి పెన్షన్లు రావట్లేదు, రేపు వాలంటీర్ లేకపోతే మీకు పెన్షన్లు ఇంటికి రావని చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతూ ఉంది. దాన్ని బట్టి ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం వాళ్ళు రాజకీయం చేయడానికి, ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఏ సిస్టమ్ పెట్టినా ఏం పెట్టినా ప్రజలకి మంచి జరగాలి. ఇలా ఎన్ని సిస్టాలు తీసుకొచ్చినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు, అభివృద్ధి ఎక్కడా లేదు. సంక్షేమం కూడా అరాకొరగా ఇవాళ పెన్షన్ ఉంది, ఒక నెల వాళ్ళు తీసుకోకపోతే పెన్షన్ ఆగిపోతూ ఉంది. గతంలో 3 నెలల వరుసగా తీసుకోకపోయినా 3 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేవారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, 1 నెల కాదు 3 నెలల వరుసగా తీసుకోకపోయినా 3 నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ 4,000 రూపాయలకి పెంచి ఒక్కొక్కరికి 3 నెలలది కూడా 12,000 ఒకేసారి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజల గురించి ఆలోచించే చేసే నిర్ణయం, ప్రాక్టికల్గా అనుభవం వాళ్ళు చేసే పని. కానీ ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేదు, ఏ మాత్రం కూడా అవగాహన ఉన్నా ఇలాంటి పనులు ఆయన చేయడు. ఇప్పుడు ఇంకొక మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే జగ్గిరెడ్డి గారు ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మీరు 3 సార్లు పనిచేశారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే మీ ఫ్యామిలీ కాకుండా ఇక్కడ కొత్తపేట నియోజకవర్గానికి వేరే వాళ్ళు లేకుండా పోయారు. ఈ ఆర్గ్యుమెంట్ గురించి మీరు ఏమంటారు సార్? ఇది ఆర్గ్యుమెంట్ అంటే ఇది ప్రజల్లో మేమందరం కూడా మొదటి నుంచి ప్రజలతో పెనవేసుకున్నాం. మాకంటూ ఒక గ్రూపు, కొంతమంది మనం నమ్ముకున్న పార్టీ కేడరు గ్రామాన ఉన్నారు. అదొక బలమైన కేడర్గా ప్రజాభిమానాన్ని కోల్పోకుండా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను రేపు 8వ మళ్ళీ పార్టీ టికెట్ తెచ్చుకుని పోటీలోకి వెళ్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా 10 సార్లు వాళ్ళ తండ్రి గారు లేదా ఇప్పుడు జగ్గిరెడ్డి గారు వీళ్ళకు కూడా ఆనాటి నుంచి కూడా నియోజకవర్గంలో వాళ్ళకు కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా నడవడం వల్లే మధ్యలో పార్టీ యొక్క వేవుని బట్టి అటు ఇటుగా మారిన మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది. కానీ వారి తండ్రి గారికి ఇప్పుడు జగ్గిరెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. తండ్రి పేరు చెప్పిన ఇంతవరకు ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అధికారం అనేది 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ తండ్రి గారు చనిపోయాక ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత వాళ్ళ పార్టీ కేడర్లోనే ఈయన పట్ల ఉన్న మబ్బులు విడిపోయాయి. ఈయన ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి బలాబలాలు కానీ ప్రజల్లో ఉన్న అభిమానం కానీ తొలగిపోతూ ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను. బడుగు బలహీన వర్గాల ప్రజల్ని మా నుంచి దూరం చేస్తున్నారు అన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? బడుగు బలహీన వర్గాలకి ప్రజల్ని ఎవరు ఆదరిస్తే, ఎవరు ఆదరించి ఎవరు వాళ్ళకి హక్కున చేర్చుకుంటే వారికి
వాళ్ళు మక్కువ అవుతారు, దగ్గర అవుతారు. మేము బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నాం, వాళ్ళకి కావాల్సిన సమస్యల్లో పాలు పంచుకుంటున్నాం, వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. కనుక ఈ రోజున నాకు బడుగు బలహీన వర్గాల్లో కూడా ఆదరణ అపూర్వంగా పెరిగిందనేది వాస్తవం. ఇంతకాలం మీరు 2 పార్టీలుగా విడిపోయి మీ బ్రదర్ మీరు కూడా ఉన్నారు. అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద మెజారిటీ లేకుండా గెలుపు బేసిక్ మెజారిటీతో గెలిచారు. కానీ ఇప్పుడు మీరు మీ బ్రదర్ జనసేన అండ్ టీడీపీ బీజేపీ ఇన్ని పార్టీలు ఒక కూటమిగా ఫామ్ అయ్యి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మీకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? గెలిచే అవకాశాలు లేదు. గెలుపు ఎప్పుడూ నిర్ణయం అయిపోయింది. గెలుపు గురించి ఆలోచించే పరిస్థితుల్లో మేము లేవు. ఎంత మెజార్టీ సాధించాలనే దాని మీదే మా దృష్టి ఉంది. ఈనాడు మీరే చెప్తా ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ రాష్ట్రంలో ఎన్డీఏగా ముందుకెళ్తా ఉన్నాయి. ఈ ఎన్డీఏ తరఫున ఈ రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు, అత్యధిక మెజార్టీ సాధించే సీటు కొత్తపేట అవుతుందంటలో ఏ విధమైన సందేహం లేదు. గెలుపు నిర్ణయం అయిపోయింది. ఎంత మెజార్టీ సాధించామన్న దాని మీదే మా యొక్క లక్ష్యం ఉంది. ఫైనల్గా ఇప్పుడు మీరు జనాల్లోకి మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత వెళ్తున్నారు. ఈ 5 ఏళ్లలో చాలా మందిని కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు కలుస్తున్నప్పుడు మీరు చేసిన పాత పనులని, ఏదైతే గత 3 సార్లుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏ పనులను తీసుకుని వెళ్తారు సార్? చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో నేను ఆనాడు మౌలిక వసతులు కల్పించడానికి, కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు సమకూర్చడానికి చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఆనాడు బల్లకట్టులు ఉన్న చోట ప్రతి చోట కూడా బ్రిడ్జిలు నిర్మాణం చేశారు. సుమారుగా 35-40 బ్రిడ్జిలు కాలువల మీద, గోదావరి పాయల మీద, లేదా పిల్ల కాలువల మీద, డ్రైన్ల మీద ఒక 40-50 బ్రిడ్జిలు నేను నిర్మాణం చేసి ఉంటాను. బల్లకట్టు లేకుండా చేశారు. ఈ రోజున బ్రహ్మాండమైన రవాణాకి లంక గ్రామాలకు కూడా మేలు కలిగింది. అదేవిధంగా వైద్యపరంగా, విద్యాపరంగా 4 పిహెచ్సిలు తెచ్చాను. చొప్పిల్ల, పెదపల్ల, అవిడి, గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 4 తెచ్చాను. అనేక హై స్కూళ్ళు తెచ్చాను. ఆలమూరులో డిగ్రీ కాలేజ్ తెచ్చాను. అనేక మంచినీటి పథకాలు తెచ్చాను. అనేక సిమెంట్ రోడ్లు తెచ్చాను. అనేక మందికి, వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాను. వేలాది మందికి ఇల్లు కట్టించాను, డ్రైన్లు కట్టించాను, లేదా ఎల్ఈడి దీపాలు వేయించాం, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించాం, అనేక మందికి రుణాలు ఇచ్చాం, మార్కెట్ రేట్ అభివృద్ధి చేసాం, లేదా ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ కూడా భవనాలు కట్టాం. చెప్పుకోవాలంటే లెక్కలేనని పళ్ళు రోడ్లు వెడల్పు చేయించాం, R&B రహదారులుగా మార్చాం. అనేక పనులు నేను చేయడం జరిగింది. అవన్నీ నాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. బండారు సత్యానందరావు ఉండగా జరిగినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ ఉన్నారు. స్వల్ప ఓట్ల తేడాతోటి 2014లో 713, 2019లో 4035, 2 సార్లు కూడా స్వల్ప ఓట్లతో ఓడిపోవటం అనేది ప్రజలు ఈ రోజున వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. ఈసారి ఎంతో సానుభూతితోటి మళ్ళా సత్యానందరావు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి, ఆయన అయితేనే అభివృద్ధి చేయగలుగుతాడు, ఆయన అయితేనే మనకు అందుబాటులో ఉండగలుగుతాడు, ఈ నియోజకవర్గానికి మేలు జరుగుతుందనే ఆలోచనతోటి రేపు వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపొద్దున్న రుజువు కాపోతా ఉంది. మంచి మెజార్టీతోనే గెలవబోతా ఉన్నాను. నా 40 ఏళ్ల కాలంలో వివాదరహితుడిగా ఉన్నాను. ఎక్కడ వివాదాలు రానివ్వలేదు, కులాల మధ్య గొడవలు పెట్టలేదు, శాంతి భద్రతల సమస్య లేకుండా చూశాను, కుల వైషమ్యాలు లేకుండా చూశాను. ఎక్కడ విభజించి పాలించినట్టు కులాల మధ్య కొట్టుకోవడాలు కానీ, వేరే కులం ఈ కులం కొట్టుకోవడం కానీ, గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు అనేక రకాలుగా అనేక గొడవలు ఇవన్నీ జరిగాయి. చాలామంది ఇదే రావులపాలెం సెంటర్లో చాలా దుర్మార్గంగా వ్యవహరించేవారు. ఎవరైనా అవసరం పట్టుకొడితే అడిగే దిక్కు కూడా లేనటువంటి పరిస్థితి, దుర్మార్గంగా దౌర్జన్యంగా వ్యవహరించేవారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా అదుపులో పెట్టి ఒక మంచి నియోజకవర్గంగా, అభివృద్ధి చెందే నియోజకవర్గంగా, అందరూ బాగుండే నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి ఇది ఒక మార్కెట్ అంటే ఉదాహరణ. ఈనాడు ఇంతమంది రైతులు ఇక్కడ ఈ విధంగా చేసుకుంటారు. అది కొత్తపేట ప్రభుత్వ 50 పడకల హాస్పిటలే ఒక ఉదాహరణ, లేదా 55 కోట్లతో కట్టినటువంటి బొబ్బర్లంక, లేదా అంకాలమ్మ గుడి దగ్గర వాసినటువంటి మంచినీటి ప్రాజెక్టులే దానికి ఉదాహరణ, పెద్ద భారీ బ్రిడ్జిలే దానికి ఉదాహరణ. ఇలాంటివి చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు ఎవరు ఎటువంటి వారో, ఎవరి మనస్తత్వం ఎటువంటిదో, ఎవరు పాటు పడతారో, ఎవరు దోచుకుంటున్నారో అన్నీ కూడా గుర్తించే రేపు ఎన్నికల్లో ఓటు వేయిపోతా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్తపేటకి మీరు గెలిచిన తర్వాత ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేస్తారు సార్?
కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముందు యువతని కాపాడుకోవడానికి గంజాయి రహిత కొత్తపేటగా డ్రగ్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రజలకు కావాల్సినటువంటి లొల్ల లాకుల దగ్గర ఒక ఆధునీకరణ లాకులు చేసి కోనసీమ ప్రాంతానికి కేవలం కొత్తపేట అయితే మాకు తక్కువ ఆయకట్టే, అదొక మేజర్ ప్రాజెక్ట్ కూడా ప్రభుత్వం ద్వారా సాధించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఈ కోనసీమ ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం. అదేవిధంగా ప్రజలు కోరుకున్నటువంటి జ్యోతిరావు పూలే భవన్ కానీ, ఒక బీసీ వర్గాల వారికి రావులపాలెంలో, అదేవిధంగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కానీ అక్కడ కొత్తపేట ప్రాంతంలో, ఇంకా మౌలిక వసతులు ఎక్కడైనా ఇంకా ఓటీఆర్ బ్రిడ్జులు మిగిలిపోయినా రోడ్లు, రైళ్లు, మంచినీరు, కరెంటు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అరటి మార్కెట్ను కూడా అభివృద్ధి చేయాలి. అరటికి ధర పలికేలా కూడా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో పరిశీలన, వాల్యూ యాడెడ్ ప్రాసెస్ ప్రభుత్వం ద్వారా ఏదో విధంగా సపోర్ట్ చేయించి ఈ అరటి మార్కెట్ వృద్ధి చెందితే రైతులు బాగుంటారు, రైతు కూలీలు బాగుంటారు. కొబ్బరి మార్కెట్ కొబ్బరికి ధర వచ్చేలా చేయాల్సి ఉంటుంది. కూరగాయల మార్కెట్లో కూరగాయలు కూడా అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఇంకా కుటీర పరిశ్రమ కూడా ఇటుకల పట్టీలు వారిని ప్రోత్సహించడం, ప్రభుత్వ పరంగా ఉన్న అవకాశాలు పరిశీలించాలి. వారికి మట్టి లేదా ఇతర అవకాశాలు కూడా అందుబాటులో తెచ్చేలా. అదేవిధంగా ఇంకా పచ్చళ్ళు కానీ, మామిడి తాండ్ర కానీ, పూతరేకులు కానీ, పూతరేకులు మా ప్రాంతంలో చాలా ప్రసిద్ధి. ఇటువంటి వాటిని అన్నిటి మీద కూడా మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో పరిశీలించి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఇంకా టూరిజం కింద, ఎందుకంటే కోనసీమ ప్రాంతం కేరళ అని మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ మన నియోజకవర్గంలో కూడా లొల్లలాకుల అభివృద్ధి లేదా టూరిజం ప్యాకేజీలు ఇటువంటి వాటిని అభివృద్ధి చేయడం ద్వారా రేపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా, లేదా విద్యాపరంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అలాంటివి ఏమైనా ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం లేదా తదితర కొత్తపేట ప్రాంతాల్లో ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకు అందుబాటులో, లేదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఏ రకంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకుని వాటిని ఇక్కడ అందించడం కోసం నా సాయశక్తులు కృషి చేయడం జరుగుతుంది. కనీస సౌకర్యాల కల్పన, కనీస అవసరాలు కనీస వసతుల కల్పనలో అన్ని ఇల్లు కానీ, పేదలకు ఇల్లు కానీ, ఇళ్ల స్థలం కానీ ఏ అవసరాలు ఉన్నా అవన్నీ తీర్చడం కోసం నా సాయశక్తుల నాకున్న అనుభవ రీత్యా గతంలో కూడా జిల్లాలోనే అత్యధికంగా నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేసుకునే శాసనసభ్యుడిగా నేను గుర్తింపు పొందాను. దానిని ఇంకా ఎక్కువగా నాకున్న అనుభవాన్ని, నాకున్న పరిచయాల్ని నేను వినియోగించుకుని మా ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి కొత్తపేట నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, అభివృద్ధిలో అగ్రగామిగా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పాటుపడతారని నేను హామీ ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది కొత్తపేట టీడీపీ అభ్యర్థి శ్రీ బండారు సత్యానందరావు గారితో ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూస్, ప్యానల్ డిస్కషన్స్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెట్స్ టాక్ మీడియా. థ్యాంక్ యూ.